హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై టీజర్ ఫ్యాక్ట్స్. ఇంట్రోతో పని లేకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. కెమెరాలో రికార్డ్ అయిన వైరల్ క్లిప్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ క్లిప్స్ తో వచ్చాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. ఒక్కసారి ఈ ఆర్ట్ టచింగ్ వీడియో చూడండి. ఈ తల్లి ఈమె షాప్ మెయిన్ డోర్ గోడ పైన ఉన్న ఈ పైప్ తీద్దామని ఈ నిచ్చెన వేసి పైకి ఎక్కింది. కానీ అప్పుడే బ్యాలెన్స్ కోల్పోయి కాలు నిచ్చెనకి గట్టిగా తగలడంతో ఆ నిచ్చెన కింద పడిపోయింది. ఆమె అలాగే ఆ గోడకి ఇలా ఉండిపోయింది. ఒకవేళ చేతి స్లిప్ అయి కింద పడిపోతే మాత్రం చాలా గాయాలవుతాయి. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. తల్లిని ఇలా చూసిన ఈ చిన్న బాబు అంత బరువున్న నిచ్చెన చాలా కష్టపడి అక్కడ వేసేశాడు. తల్లిని కాపాడిన ఈ బాబు కోసం ఒక లైక్ వేయాల్సిందే కదా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా పని కావాలంటే తెల్లదొరల కాళ్ళ మీద పడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు అలా ఏం జరగదు అనుకుంటున్నారా? లేదు, ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో ఇలాగే జరుగుతుంది. ఇదిగో ఈ సంఘటన లక్నోలోని ఒక పోలీస్ స్టేషన్లోనిది. ఇదిగో ఇక్కడ ఈ పోలీస్ కుర్చీలో కూర్చొని ఉంటే ఒక 70 సంవత్సరాల ముసలమ్మ FIR రాయమని వేడుకుంటుంది. కానీ ఆ పోలీస్ మాత్రం ఈ ముసలమ్మని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆఖరికి ఆ ముసలమ్మ ఆ పోలీస్ అధికారి కాళ్ళ మీద పడింది. పాపం ముసలమ్మ ఆమె బాధ చెప్పడానికి ఆఖరికి ఆ పోలీస్ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, RRR మూవీలో నాటు నాటు సాంగ్ కి NTR రామ్ చరణ్ వేసిన డాన్స్ స్టెప్పులు అలాగే వాళ్ళ ఫుట్ వర్క్ చూసి మీరు ఇంప్రెస్ అయ్యే ఉంటారు. అయితే ఒక్కసారి వీళ్ళిద్దరిని చూడండి. ఈ పెళ్లిలో డాన్స్ చేస్తున్న వీళ్ళిద్దరి ఫుట్ వర్క్ ఎంత సూపర్ గా ఉంది అంటే వీళ్ళ కాళ్ళు గాల్లో ఉన్నాయా అనిపిస్తుంది. అలాగే వీళ్ళ కాళ్ళ మూమెంట్ ఎంత స్పీడ్ గా ఉంది అంటే ఏ కాలు ఎటు వెళ్తుందో అర్థం అవ్వడం లేదు. దీన్నే మనం నెక్స్ట్ లెవెల్ టాలెంట్ అని అనేది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఒక్కసారి ఈ స్ట్రీట్ పర్ఫార్మర్ ని చూడండి. ఈ బాల్ తో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడంటే ఎదురుగా వస్తున్న ఈ కార్ వ్యక్తి కార్ ఆపి ఇతని టాలెంట్ చూస్తూనే ఉండిపోయాడు. ఇతను ఆ బాల్ ఎలా తిప్పుతున్నాడంటే అసలు ఆ బాల్ కి ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. లాస్ట్ మంత్ బిహార్ లో జరిగిన ఈ వీడియో క్లిప్ చూస్తే మీకు మన తెలుగు మూవీస్ లో జరిగే కొన్ని వింత వింత సంఘటనలు గుర్తుకు వస్తాయి. 2012లో శ్రావణ్ అనే ఈ వ్యక్తితో పూజ అనే అమ్మాయికి పెళ్లి జరిగింది. కొన్ని రోజులు అంతా బానే ఉంది. కానీ తర్వాత అక్కడే ఉండే చోటు అనే అబ్బాయితో పూజ ప్రేమలో పడింది. ఒక పక్క శ్రావణ్ తో ఆమెకి 4 పిల్లలు పుట్టారు. కానీ ఈ మేడం పూజ గారికి హస్బెండ్ పిల్లలు కాదు, ఈ చోటు అనే అబ్బాయితో ఉండాలనుకుంటుంది. ఈ విషయం శ్రావణ్కి తెలియగానే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి ఊరి పెద్దల ముందే భర్తనే భార్యకి ప్రియునితో పెళ్లి చేశాడు. అలాగే పూజ కూడా హ్యాపీగా లవర్ చోటుని పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ మోడర్న్ వైఫ్ గారికి భర్తనే కాదు, నేను ఒక తల్లిని అనే విషయం కూడా మర్చిపోయింది. ఈమె ఒక్కసారి కూడా ఈమె 4 పిల్లల గురించి ఆలోచించలేదు. భర్త మాత్రం ఆ 4 పిల్లల బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను అన్నాడు. పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు కాపురం చేశాక అది 4 పిల్లలు ఉన్నప్పుడు ఇంకొకరిని లవ్ చేయడమే తప్పంటే పిల్లల్ని వదిలి సుఖం కోసం పెళ్లి చేసుకున్న ఈమెని ఏమనాలో మీరే కమెంట్ లో చెప్పండి. పక్క చోటు 4 పిల్లలున్న తల్లిని పటాయించాడు. ఇంకో పక్క ప్రియుని కోసం పూజ ఇల్లు పిల్లల్ని అందరినీ వదిలేసింది. కానీ ఇదిగో ఇక్కడ ఇంకో పులిహోర రెడీ అవుతుంది. అది కూడా చూడండి. ఇదిగో ఈ ప్రేమికులు ఇద్దరు చాలా రోజుల నుండి లవ్ చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు మాత్రం ఈ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ ఉన్న ఊరి వాళ్ళు కూడా శ్రావణ్ లాగానే ఒక డిసిజన్ కి వచ్చారు. వీళ్ళిద్దరూ ఇంతలా ప్రేమించుకుంటే ఈ లైలా మజ్నూల్ ఇద్దరిని విడదీయడం ఎందుకు, పెళ్లి చేద్దామని అన్నారు. అలాగే అబ్బాయితో అన్నారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాదు జీవితాంతం ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని. అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడో విని అమ్మాయికి దిమ్మ తిరిగిపోయింది. చూడండి. मैं तो फिर बाद में बोलना नहीं कि ऐसे जो छोड़ देंगे, अब मेरा तो हो गया। बाद में ये मत करना। रखेगा नहीं रखेगा, मुंह से बोलो, नहीं रखेगा ना जो सब मुझे हुन तू ही बदल गया, मैं तेरे जावांगी।
పెళ్లి చేసుకుంటావా అంటే నేను చేసుకోను అన్నాడు. చూసారా, ఎవరైనా అమ్మాయిలు ఈ వీడియో చూస్తే కొంచెం అర్థం చేసుకోండి. కొంతమంది వాళ్ళకేదో కావాలని లవ్వు గివ్వు అంటారు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఇదిగో ఈ కార్ కొండపైన ఉన్న రోడ్డు మీద నుండి స్లిప్ అయ్యి కింద పడబోతూనే అక్కడ ఉన్న ఒక రాయికి తట్టుకొని ఆగిపోయింది. ఆ కారులోనే ఉన్న వ్యక్తి కార్ కింద పడిపోతుందని డోర్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాడు. అప్పుడే ఇతన్ని చూసిన కొంతమంది అందరూ కలిసి ఉమెన్ చైన్లా చేతులు కలిపి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ఆ వ్యక్తిని బయటికి లాగారు. అదే టైంలో ఆ కార్ కింద పడిపోయింది. ఒక్క సెకండ్ లేట్ అయినా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. అలాగే ఒక్కసారి ఈ మేడం గారిని చూడండి. ఎంతో సింపుల్ గా ఉన్న ఈమె మొదట ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ బాటిల్ తీసుకుంటుంది. తర్వాత ఇంకొంత ముందుకు వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసుకోవాలి అనుకుంటుంది. అంతా బాగానే ఉంది, కానీ ఆ జ్యూస్ బాటిల్ ఎక్కడికి వెళ్ళిందంటారు? అర్థం కాలేదా? ఇంకోసారి చూడండి. ఈ మేడం గారు తెలివిగా చిప్స్ ప్యాకెట్ చూస్తున్నట్టు వంగి ఆ జ్యూస్ బాటిల్ స్కర్ట్ లోపల పెట్టేసింది. అటు ఇటు చూసి వచ్చిన పని అయిపోయిందని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూడ్డానికి రిచ్ అమ్మాయిలా కనిపించే ఈమె చిన్న జ్యూస్ బాటిల్ కోసం ఇలాంటి దొంగ పనులు చేయడం అవసరమంటారా? అయినా ఈ దొంగలు ఎంత తెలివి యూజ్ చేసినా పైవాడి నుండి, అదే పైన ఉన్న సీసీటీవీ కెమెరా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక్కసారి ఈ పాముని చూడండి. మహాశివుని గుడి దగ్గరికి వచ్చి దేవుని దర్శనం తీసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, శివలింగం మీదికి వెళ్ళి శివుని మెడలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరూ ఈ క్లిప్ చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ క్లిప్ చూసాక మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. చాలా ప్లేసుల్లో పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు కింద పనిచేసే వాళ్ళతో ఇలా మిస్బిహేవ్ చేస్తున్న సంఘటనలు మనం న్యూస్లో చూస్తూనే ఉంటాము. అలాంటిదే ఒక్కసారి ఈ బ్యాంక్ మేనేజర్ చేసిన నీచమైన పని చూడండి. బ్యాంక్లో పనిచేస్తున్న ఈ అమ్మాయితో ఎలా మిస్బిహేవ్ చేస్తున్నాడో. ఇలాంటి వాళ్ళని ఎలా తిట్టాలో అర్థం అవడం లేదు కదా. మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్లిప్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.